దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని బిడ్డలంటే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటాను. దేవుని బిడ్డలారా, గత కొన్ని ఎపిసోడ్లలో బైబిల్లో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాల్ని మనం పరిశీలిస్తూ వస్తూ ఉంటున్నాం. మనుషులు ఎంతో కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. దేవుడి మందిరాలలో కూడా ఉద్దేశపూర్వకంగా కూడా మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాక్యాల్ని మిస్యూజ్ చేసుకునేటువంటి నిమిత్తం. కాబట్టి అమాయకులైనటువంటి మనుషులు ఎంతోమంది ఏమారిపోతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. కాబట్టి ఈ మినిమం కామన్ సెన్స్, మినిమం జ్ఞానం అనేది మనిషికి చాలా ముఖ్యము. ఈ వాక్యాల్ని, ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యాల్ని ఎంతోమందితో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను కూడా. అనేక మంది జ్ఞానవంతులు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనము ముఖ్యమైన వాక్యాల్ని, కన్ఫ్యూషన్గా ఉండేటువంటి వాక్యాల్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 5 వరకు కూడా మనం చూసినట్లయితే జాగ్రత్తగా వినండి. అంటే వడ్డీ తీసుకోవచ్చునా తీసుకోకూడదా అని. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బు పెడతాం, బ్యాంక్ వాళ్ళు మనకు వడ్డీ ఇస్తారు కదా, మరి ఆ వడ్డీ మనం తీసుకోవచ్చునా తీసుకోకూడదా? ఇప్పుడు మనల్ని కూడా ఎవరైనా అప్పు అడుగుతారు, మనం అప్పిస్తాం. మరి ఇప్పుడు అప్పు తీసుకొని 1 సంవత్సరం తర్వాత మనకి తిరిగిస్తారు. అప్పుడు అసలు మాత్రమే తీసుకోవాలనా, వడ్డీ తీసుకోకూడదా? ఎంత కన్ఫ్యూషన్గా, ఎన్ని రకాలుగా అసలు మనుషులు బోధిస్తూ ఉంటారు మనం తెలుసుకుందాం. మొదట ఈ వాక్యాన్ని మనం పరిశీలించి చూసుకుందాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి, ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇటువంటి వారే యెహోవా ఒక గుడారమందు నివసింపదగిన వారు. నీతిమంతులు, యథార్థవంతులు. ఇంకా ముందుకు చూద్దాం. నిజం మాట్లాడాలంట, నీతిమంతులుగా ఉండాలంట, నీతి కలిగి జీవించాలంట, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. యథార్థమైన ప్రవర్తన కలిగి, ఒకటి యథార్థమైన ప్రవర్తన, రెండవది నీతిని అనుసరించుచు, నీతి కలిగి జీవించాలి మనిషి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడు, నిజాన్ని మాట్లాడాలి. మనుషులు నోరు తెరిస్తే అబద్ధాలు మనుషులు. ఇది ఏమాత్రం సరికాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. వాడు ఎవరికి అన్యాయాలు, మోసాలు, కీడు చేయడు, అబద్ధాలు ఆడడు. తన పొరుగువాని మీద నింద మోపడు. ఇతరులు మనం చూస్తూ ఉంటాం, ఊరికొరకు నేను నిందలు మోపుతూ ఉంటారు. ఒక మనిషి తప్పు చేయకున్నా కానీ ఆ మనిషి తప్పు చేశాడు అని నింద మోపుతూ ఉంటారు. ఇది ఏమాత్రమో మంచిది కాదు అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. నీచమైన కార్యాలు చేసే వాళ్ళని మనం అసహించుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనుషులు ఏ రకంగా ఉన్నారంటే, వాడు ఎటువంటి నీచుడైనా కానీ వాడు అంతో ఇంత కొంచెం ఉపయోగపడతారంటే వాడిని ఎత్తుకొని ఉంటారు, వాడిని అసహించుకోరు, వాడిని ఇంకా పొగుడుతారు కూడా. బైబిల్ చెప్పేదేంటి, మనుషులు చేసేదేంటి? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము నీచులను అసహించుకోవాలి. ఎవడైనా ఒక మనిషి, వాడు ఎంత పెద్ద గణ్య వ్యక్తి కూడా కానీ మోసాలు, అన్యాయాలు చేసి పెద్ద పేరు సంపాదించుకుంటే వాడు గణ్య వ్యక్తి అయిపోతాడా? ఒక మనుషులు జనాలు నోర్లు కొట్టి కోట్లు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాడు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటాడు, కోట్ల కొలది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంచుకుంటాడు, కేజీలు బంగారం కొనుక్కుంటాడు.
ఎంతోమంది బాడీ గార్డ్స్ని ఉంచుకుంటాడు, ఎంతోమంది పనివారిని ఉంచుకుంటాడు, సమాజంలో పెద్ద పెద్ద కార్యాలు చేసినట్టుగా నటించి పెద్ద పేరు సంపాదించుకుంటాడు. వాడు ఎంత పెద్ద గణ్య వ్యక్తి అయినా కానీ దేవుని దృష్టిలో వాడు నీచుడే. అటువంటి నీచుని మనం ఏం చేయాలని చెప్తుంది బైబిల్? అసహించుకోవాలి అని చెప్తుంది. పోయి వాళ్ళ మీదనే పడకూడదు, మనం నువ్వే మాకు దిక్కు అనకూడదు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఎవరిని సన్మానించాలంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి మనుషులను సన్మానించాలి. కానీ దురదృష్టం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఒకసారి ఒక మైదానములో సువార్త కూడికలు జరుగుతూ ఉన్నాయి. బాగా ఒక నెల నుంచి బాగా అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ బాగా జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా నోటీసులు, వాల్ పోస్టర్స్, బ్యానర్స్ కట్టి బాగా పెద్దగానే అరేంజ్ చేశారు మీటింగ్స్. ఎక్కడ ఫారిన్ కంట్రీస్ వచ్చి అది మీటింగ్స్ అరేంజ్ చేశారు. దాదాపు ఒక 20 లక్షల డబ్బు ఖర్చు పెట్టి ఆ మీటింగ్స్ అరేంజ్ చేశారు. ఆ మొదటి రోజు వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రదేశంలో ఉండేటువంటి గూండాలను తీసుకొచ్చి సన్మానం చేశారు వాళ్ళు. బైబిల్ ఏమి నేర్పిస్తుంది మనకు? ఎవరిని సన్మానించాలంట? గూండాలను తీసుకొచ్చి సన్మానించాలనా? ఎంత పెద్ద గణ్య వ్యక్తి అయినా కానీ ఆ గణ్యత వాడికి ఎలా వచ్చిందని మనం చూడాలి. వాడు నీతి మార్గంలో వెళ్ళి గణ్యతను వాడు సంపాదించుకున్నాడా, లేక నీతి తప్పి దుష్కార్యాలు చేస్తూ వాడు గణ్యత సంపాదించుకున్నాడా అనేది మనం చూడాలి. ప్రియులారా, ఎవడో ఒకడు పెద్దోడు అనిపించుకుంటే మాత్రం వాడు పెద్దోడైపోవాడు. వాడు దేవుని దృష్టిలో పెద్దోడా అని మనం చూడాలి. కాబట్టి ఈ దేవుని సేవకులకు ఏమవుతుందో అర్థం కాదు. దేవుడి కార్యాలు, పెద్ద పెద్ద గాస్పల్ మీటింగ్, సువార్త కూడికలు ఆర్గనైజ్ చేస్తారు. కానీ మొదటి రోజు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గూండాలను అక్కడికి ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే ఆ గూండాలకు ఆ ఊర్లో పెద్ద పెద్ద పేరు ఉంది, మంచి పలుకుబడి ఉంది, మంచి పవర్ ఉంది. వాటిని మనం చూడాలనా? దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని చూడాలనా? దేవుడు ఏం చెప్తున్నాడు? అతడు అంటే మంచి దేవుని బిడ్డ, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఎవరంటే వారిని కాదు సన్మానించాల్సి ఉండేది. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి నీతిమంతులను మాత్రమే సన్మానించాలి. ప్రేమ దేవుని బిడ్డలు, మీరు చూసి ఉంటారు, ఎన్నో స్థలాల్లో మీరు తప్పకుండా చూసి ఉంటారు ఎటువంటి వారిని తీసుకొచ్చి సన్మానిస్తూ ఉంటారని. మోసాలకు మోసం చేసేటువంటి 420ని తీసుకొచ్చి సన్మానించడం మనం చూస్తూ ఉంటున్నాం. రౌడీల్ని పిలుచుకొస్తారు, మోసాలు అన్యాయాలు చేసే వాళ్ళని, సంఘాలను లూటు చేసే వాళ్ళని, పేద సాధనలను లూటు చేసే వాళ్ళని, పేద సాధన అణంగు దొరికి వాళ్ళ మీద ఎక్కి కోట్లు సంపాదించుకునే వాళ్ళని, అటువంటి వారిని తీసుకొచ్చి సన్మానించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది బైబిల్కి వ్యతిరేకమైనది కాదా? బైబిల్లో ఉండేదేంటి, మనుషులు చేస్తుండేది ఏమిటి? అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒకసారి నేను ఇది చేస్తాను అని ఒప్పుకున్నట్లయితే ఎంత నష్టము కానీ ఎంత కష్టము కానీ మాట తప్పకూడదు. వాడు నిజమైనటువంటి దేవుని బిడ్డ. కానీ ఎంతోమంది, ముఖ్యంగా ఈ పాలిటీషియన్స్ పనికి మాలను మనం చూస్తుంటాం కదా. ఎలక్షన్ టైంలో మాత్రము మీకు నేను అది చేస్తాను, మీకు ఇది చేస్తాను అని వచ్చి జనాలను మోసపుచ్చి మాయ మాటలు మాట్లాడి వాళ్ళ చేత ఓటు వేసుకుంటారు, గెలుస్తారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ మాటల మీద వాళ్ళు నిలబడరు. అటువంటి వారిని మనం సన్మానించాలనా? వాళ్ళనా దేవుడు సన్మానించమని చెబుతూ ఉండేది? ఎవరిని సన్మానించాలి? దేవుళ్ళో ఉండేవాడిని సన్మానించాలి. పనికి మాలిన మనుషులు కాదు. వాళ్ళ పేరుకి లోక సంబంధంగా వాళ్ళు ఎంత పెద్ద గణ్య వ్యక్తులైనా కానీ దేవుని దృష్టిలో వారు గణ్యులు కారు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలని క్రీస్తు బిడ్డ మనవి చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.
కాబట్టి ఎవరు కూడా ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత ఆ మాట తప్పకూడదు. ప్రమాణం చేసినట్లుగానే వాళ్ళు నెరవేర్చాలి ప్రతి ఒక్కటి కూడా. కానీ ఈ లోకములో అలా జరుగుటలేదు. తర్వాత ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వచ్చున్నాము. ఇప్పుడు తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఈ కెనాట్ బి షేకన్. వాడు సియోను కొండవలే ఉంటాడు, వాడిని ఎవరు కూడా కదిలించలేరు. ఎవడైతే నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా జీవిస్తాడో అటువంటి వాడిని ఎవ్వరు కూడా కదిలించలేరు. సత్యము, పరమ సత్యం ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైనది ఒకటి చూద్దాం. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఇదే జరుగుతుండేది ఈ ప్రపంచాలలో. దేవుడు ఏదైతే చేయొద్దు అంటారో అదే చేస్తూ ఉంటారు. పేద సాధలకు మంచి చేయాలని గవర్నమెంట్ ఎన్నెన్నో స్కీములు తెస్తూ ఉంటారు. ఈ పేదలు ఏదైనా ఉద్యోగం చేసుకొని బాగుపడని అని. కానీ ఈ మిడిల్ మెన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే పేద సాధలకు మోసపుచ్చి వచ్చిన దాంట్లో ముక్కాలు భాగం వాళ్ళే తినేసి పేదల చేతికి ఏమి రాకుండా చేస్తారు. కొద్దిగా మాత్రమే వాళ్ళకి ఇస్తారు. మరి వాళ్ళు ఏ రకంగా బాగుపడతారు? ఏ రకంగా వాళ్ళు జీవించగలరు? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దేవునికి వ్యతిరేకమైనదే ఈ భూమి మీద జరుగుతూ ఉన్నది. కానీ అటువంటి వారినే సన్మానిస్తున్నారు ఈ మనుషులు. ఇంకా ఎంతకాలం ఈ అజ్ఞానంలో మునిగిపోయి ఉంటారు మనుషులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కళ్ళు తెరవబడాలి, మీరు జ్ఞానవంతులుగా మారాలి. ఇప్పటికైనా సత్యాలను మీరు గ్రహించాలి, ఎవరు ఏమి అని తెలుసుకోవాలి. మోసపోకుడి ఎందాక మోసపోతారు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఇన్ని వాక్యాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనది ఏమిటంటే 15వ అధ్యాయము 5వ వచనములో తన ద్రవ్యము వడ్డీకియ్యడు. ఇది ఇప్పుడు మనకు వాక్యానికి ముఖ్యంగా కావాల్సినటువంటి విషయం. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. వడ్డీకి ఇయ్యొద్దు అని చెప్తుంది బైబిల్. ఇక్కడేమో వడ్డీకి ఇయ్యొద్దు అని చెప్తుంది. యేసు ప్రభు అంటాడు నేను వడ్డీకి ఇచ్చుందును కదా అని. ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను. మరి ఏంటి కాంట్రాడిక్షన్? ఇక్కడేమో కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంటే నిజమైనటువంటి మంచి దేవుని బిడ్డ తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. ఈ మాటను పట్టుకొని మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఎంతోమంది. దీన్ని చూపిస్తారు మందిరాలలో, సంఘాలలో. చూడు బైబిల్ ఏమని రాయబడి ఉంది, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నువ్వు వడ్డీ తీసుకోకూడదు అంటారు. అది తప్పుడు మాట, అది తప్పు మాట. అది బైబిల్లో రాయబడి ఉండేది ఏమిటి, మనుషులు చెప్పేది ఏమిటి? ఇప్పుడు దీన్ని చూసాం మనం. ఏమని రాయబడింది? తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు అని రాయబడి ఉంది. తర్వాత ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా మనం చదువుకుని పోతే ఎన్నో విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి దేవుని సేవ చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు ఆయన ఉపమాన రీతిగా బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రకంగా ఇది ఒక ఉపమానం. పరలోక రాజ్యం అనేది ఎలాగుంటుంది అని ఉపమాన రీతిగా చెబుతున్నాడు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునివాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకునివాడు మరి 2 సంపాదించెను. అయితే
ఒక తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితేవే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించిదని చెప్పాను. అతని యజమానుడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే అనియు, కాగా అవియు మరియు కాగా 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువును, చల్లని చోట పంట కూర్చుకుని వాడువునై కఠినుడు అని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద వాక్యంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దాన్ని వివరిస్తూ పోతే చాలా సమయం పడుతుంది. ముఖ్యమైన పాయింట్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక్క చోట్లో యేసుప్రభు ఏమని చెబుతున్నాడో 27వ వచనములో యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 27వ వచనములో, అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందునే అని చెప్పి. అంటే యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు అలాగనే నేలలో తవ్వి బూడ్చిపెట్టావే. మిగిలిన వాళ్ళు ఏం చేశారు? 5 తలాంతులు తీసుకున్నవాడు దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి మరొక 5 తలాంతులు సంపాదించి మొత్తం నాకు 10 తలాంతులుగా ఇచ్చాడే. 2 తలాంతులు తీసుకున్నవాడు మరొక 2 తలాంతులు సంపాదించి మొత్తం నాకు 4 తలాంతులుగా ఇచ్చాడే. నువ్వు నీ కెపాసిటీ తక్కువ అని చెప్పి, నీ స్తోమత తక్కువ అని చెప్పి నువ్వు 1 తలాంతే తీసుకున్నావు. ఆ 1 తలాంతును కూడా నేలలో బూడ్చిపెట్టావే, దాన్ని 2గా కూడా నువ్వు చెయ్యలేదే. సోమరి, నువ్వు ఇంత సోమరిగా ఉన్నావే, నువ్వు దాన్ని నేలలో బూడ్చిపెట్టుకుంటే కనీసం సాహుకారుల యొద్ద కానీ నువ్వు పెట్టుండింటే. సాహుకారులు అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ధనవంతులు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేసేటువంటి సాహుకారులు, వాళ్ళ దగ్గర కానీ నువ్వు ఉంచి ఉండుంటే నేను వచ్చినప్పుడు మరి నా అసలు నా వడ్డీ 2 నేను తీసుకొని ఉందును కదా
అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? వడ్డీ తీసుకోవచ్చు అని ఇక్కడ రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చదివితే అక్కడ మనం ఏం తెలుసుకున్నాం? తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, వడ్డీకి ఇవ్వకూడదు అన్నట్లుగా రాయబడి ఉంది. దేన్ని? ద్రవ్యాన్ని. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే ఏమని రాయబడి ఉంది? నువ్వు ఆ తలాంతును భూమిలో పూడ్చిపెట్టకుండా సాహుకారులకు కానీ ఇచ్చుంటుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా అసలు అంటే ఆ ఒక తలాంతు మరియు దానికి తగిన వడ్డీ నేను తీసుకొని ఉందును కదా, మరి ఆ పనైనా నువ్వు చేసి ఉండాలని నువ్వెందుకు చేయలేదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంతో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎన్నో చర్చిలలో ఈ రకంగా దుర్బోధలు మనం చూస్తూ ఉంటాం. ఏమంటారు? బైబిల్ చెప్తుంది వడ్డీ తీసుకోకూడదని. అనేక మంది ఈ రకంగా అంటూ ఉంటారు. అవునవును, బైబిల్ ప్రకారం వడ్డీ తీసుకోకూడదు అంటారు. బైబిల్ వడ్డీ తీసుకోవద్దని చెప్పలేదు. వడ్డీ తీసుకోవద్దని బైబిల్ చెప్పలేదు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు నీకిచ్చిన తలాంతుని సాహుకారుని యొద్దన ఉంచి ఉంటే నేను తిరిగి వచ్చి వడ్డీతో సహా నేను వాపస్ తీసుకొని ఉందును కదా. కాబట్టి వడ్డీ నేను తీసుకొని ఉందును కదా అని అంటున్నాడు. కాబట్టి ఇదియే సరి, వడ్డీ తీసుకోవడమే సరి. ఎందుకు సరి అనే దాని గురించి నేను మీకు వివరించి చెప్తాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. అసలు వడ్డీ అనేది ఎందుకు? వడ్డీ అనే మాటకు అర్థమేమి? ఎందుకు ఈ వడ్డీ అనేది వచ్చింది అనే దాని గురించి మనం అర్థం చేసుకుందాం. దాన్ని అర్థం చేసుకోవడానికి మొదలు ఈ బైబిల్లో ఉండే మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయము 1 నుంచి 5 మనం చదివినట్లయితే ఆఖరిలో ఏమనుందంటే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అని ఉంది. దేన్ని వడ్డీకి ఇయ్యడు? ద్రవ్యము, ఆయిల్ని వడ్డీకి ఇవ్వడు అని ఉంది. కింద యేసు ప్రభువు చెప్పింది ఏంటి? ఇట్ ఈస్ మనీ, డబ్బు. ఇక్కడ డబ్బుని నేను వడ్డీతో సహా వాపస్ తీసుకొని ఉంది అని యేసు ప్రభువు చెబుతున్నాడు. అది వేరు, ఇది వేరు. రెండింటిని మిక్సప్ చేయడం ఎలా కరెక్ట్ అవుతుంది? జనాలను మోసపుచ్చడం ఎలా కరెక్ట్ అవుతుంది? కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, అన్యాయస్తులు ఈ వాక్యాన్ని చెప్పి జనాల్ని ఆమరిస్తారు. బైబిల్ ప్రకారం వడ్డీ తీసుకోకూడదని ఉంది కదా అని. ఈ జ్ఞానం లేనటువంటి మనుషులు భయపడతారు. అమ్మ అవునంటనే వడ్డీ తీసుకోకూడదంటనే అని భయపడతారు. తీసుకోరు కూడా కొంతమంది. కానీ అది తప్పు, అది అన్యాయం. వడ్డీ తీసుకునుట సరి అంటే ఇక్కడ తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంటే ఆయిల్ని గురించి చెబుతుంది. ఎగ్జాంపుల్ నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు నా సహోదరుడు, నా ఫ్రెండ్ ఎవరైనా మా పక్కింటోళ్ళు అనుకుందాం. మా పక్కింటోళ్ళు మా ఇంట్లో ఆయిల్ అయిపోయింది, మీ దగ్గర ఆయిల్ ఉంటే ఒక ప్యాకెట్ నాకు ఇవ్వండి, నేను మీకు మళ్ళీ తెచ్చిస్తాను అని అన్నారు అనుకుందాం. నేను ఒక ప్యాకెట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాళ్ళకి ఇచ్చేసాను, ఒక ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు ఏం చేశారు? ఆయిల్ తీసుకున్నారు, వెంటనే నాకు తెచ్చిలేదు. ఒక వారం అయింది, 10 రోజులైంది, ఒక నెల అయింది, 6 నెలలు అయింది, ఒక సంవత్సరం కూడా అయింది. సంవత్సరం అయిన తర్వాత ఒకసారి ఎప్పుడో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నేను హెచ్చరించాను. ఏమయ్యా, నా దగ్గర ఒక ప్యాకెట్ ఆయిల్ తీసుకున్నావు కదా, 1 సంవత్సరం అవుతుంది, దగ్గర 1 ఇయర్ పోయిన క్రిస్మస్ టైంలో నువ్వు తీసుకున్నది, ఇప్పుడు క్రిస్మసే వచ్చేసింది, ఇంతవరకు ఇకుండా మర్చిపోయినావా నువ్వు అనగానే అయ్యో అవునవునవునవును అని చెప్పేసి వాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ప్యాకెట్ తెచ్చి నాకు ఇస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎన్ని లీటర్ల ప్యాకెట్ ఆయనకి ఇచ్చాను? నేను 1 లీటర్ ప్యాకెట్ ఇచ్చాను. టైం 1 ఇయర్ అయింది, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు అతను నాకు దేని తిరిగి ఇవ్వాలి? 1 లీటర్ ఆయిలే తిరిగి ఇవ్వాలి. ఒకవేళ నేను లేదు నాకు 1.5 లీటర్గా ఇవ్వాలి, నువ్వు నాకు 1 లీటర్ ప్యాకెట్ ఒకటి,
హాఫ్ లీటర్ ప్యాకెట్ ఒకటి నాకు ఇవ్వు అని నేను అడిగితే అప్పుడు హాఫ్ లీటర్ ఎక్స్ట్రా వడ్డీగా అడిగినట్టు లెక్క అవుతుంది. అది తప్పు అని చెప్తుంది బైబిల్. నువ్వు ఇచ్చిందంత ఆయనకి 1 లీటర్ ప్యాకెట్ ఒకటి, పోనీ ఒక సంవత్సరం అయింది కదా, సంవత్సరం అయిన తర్వాత నీకు తిరిగి ఇచ్చేటప్పుడు ఆయన ఎంత నీకు ఇవ్వాలంటే సేమ్ 1 లీటర్ ప్యాకెటే నీకు ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది 1 లీటరే కాబట్టి 1 లీటర్ ప్యాకెటే నీకు ఇవ్వాలి. నువ్వు ఎక్స్ట్రా హాఫ్ లీటర్ అడిగినావు అంటే నాకు వడ్డీగా ఇవ్వు అని, అది తప్పు అవుతుంది అని చెప్తుంది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 1-5 ఆఖరులో తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ద్రవ్యాన్ని గురించి మాట్లాడుతుంది ఇక్కడ. కాబట్టి 1 లీటర్ ఆయిల్ తీసుకుంటే 1 లీటర్ ఆయిలే రిటర్న్ చేయి, 1.5 లీటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ లీటర్ ఎక్స్ట్రా వడ్డీగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది బైబిల్. ఎస్, అవసరం లేదు. కానీ యేసు ప్రభు వారు దేని గురించి చెప్పారంటే మనీ, డబ్బును గురించి చెప్పారు. డబ్బుకి వడ్డీ ఇచ్చి తీరాల్సిందే. యేసు ప్రభు వారు కూడా అదే మాట అన్నారు. 1 తలాంతు తీసుకున్న వాడిని, ఒరే సోమరి, నీవు దాన్ని భూమిలో బూడ్చిపెట్టకుండా కనీసం సాహుకారులకు చేతికి కానీ నువ్వు ఇచ్చుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా అసలు 1 తలాంతు అసలు దానికి తగిన వడ్డీ నేను తీసుకొని ఉందును కదా. ఆ పని ఎందుకు చేయలేదు నువ్వు? భూమిలో ఎందుకు పెట్టావు? సాహుకారు చేతికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని అతన్ని శిక్షిస్తాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను వడ్డీతో సహా తీసుకొని ఉందును కదా అంటున్నాడు. యేసు ప్రభు చెప్పినట్టు ఉపమానం ఇది. అంటే యేసు ప్రభు అంటున్నాడు వడ్డీ తీసుకోవాలి అని. అవును, వడ్డీ తీసుకోవాలి. ఈ వడ్డీ వేరే, ఆయిల్ సంగతి వేరే. ఆయిల్ 1 లీటర్ ప్యాకెట్ తీసుకున్నావా, 1 లీటర్ ప్యాకెట్ రిటర్న్ చేయి. ఎప్పుడైనా సరే, అది 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ నీకు నష్టమేమి లేదు, ఇచ్చిన వాడికి నష్టమేమి లేదు. 1 లీటర్ ఇచ్చావు, 1 లీటర్ వాపసు వచ్చేసింది. కానీ డబ్బు విషయం ఎలాగంటే, బాగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. నేను ఈరోజు 100 రూపీస్ ఒక మనిషికి అప్పుగా ఇచ్చాను అనుకోండి. ఈరోజు ఇచ్చాను 100 రూపాయలు ఒక మనిషికి అప్పుగా ఇచ్చాను. ద వాల్యూ ఆఫ్ మనీ, ఇప్పుడు నేను ఇస్తుండేది కరెన్సీ నోట్స్, ఐటమ్స్ ఏమి ఇవ్వట్లేదు నేను, గ్రెయిన్స్ ఇవ్వట్లేదు నేను, ఆయిల్ ఇవ్వట్లేదు నేను, కరెన్సీ నోట్స్, క్యాష్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఈరోజు ఇచ్చింది 100 రూపీస్ నోట్ ఒకటి. ఈరోజు దాని పర్చేసింగ్ పవర్ ఎంత అని మనం చూడాలి. సపోజ్ ఈ సోనా మసూరి అనేటువంటి రైస్ ఈరోజు 50 రూపాయలు కేజీ ఉంది మార్కెట్లో, 50 రూపీస్ పెర్ కేజీ. అప్పుడు నా డబ్బు విలువ ఎంత? 2 కేజీల సోనా మసూరి రైస్, అది నా డబ్బు ఒక విలువ, అది దాని విలువ. ఈరోజు ఇచ్చేసాను డబ్బు నేను ఒక మనిషికి, తీసుకున్నాడు, వెంటనే వాపసు ఇవ్వలేదు, మర్చిపోయాడు. 1 సంవత్సరం తర్వాత ఏదో మాట్లాడే సమయంలో నేను జ్ఞాపకం చేశాను, నువ్వు 100 రూపాయలు తీసుకొని 1 సంవత్సరం అవుతుందే, ఇంకా నాకు ఇవ్వకుండా ఉన్నావే, ఏం మర్చిపోయావు అన్నాడు. యో నో మర్చిపోయాను, ఇదిగో తీసుకో అని 100 రూపాయల నోటు నాకు ఇచ్చాడంటే అప్పుడు అతను నాకు మోసం చేస్తున్నాడు అని అర్థం. మీరు అనుకోవచ్చు, మోసమా? నువ్వు ఇచ్చింది 100 రూపాయల నోటే కదా, ఆయన నీకు 100 రూపాయల నోటు ఇస్తున్నాడు కదా, మోసం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మోసం అని మీరు అనుకోవచ్చేమో. ఇప్పుడు నేను చెప్తాను వినండి ఏం మోసం అని. ఇది చదువుకున్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరిగిపోతూ ఉండడం. రేట్లు ఎప్పటికీ ఒకే మాదిరిగా ఉండవు. రైసు ఈరోజు ఒక కేజీకి ఒక రేటు ఉంటే సంవత్సరం తర్వాత రేటు పెరిగిపోతుంది, అదే రేటు ఉండదు. దాన్ని ఇన్ఫ్లేషన్ అనేది. అప్పుడు ఇన్ఫ్లేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ద వాల్యూ ఆఫ్ కరెన్సీ నోట్ విల్ ఫాల్ డౌన్, దాని పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో దేశంలో కరెన్సీ నోట్ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది అని అర్థం చేసుకుందాం. పోయిన సంవత్సరము నేను 100 రూపాయల నోట్ ఇచ్చాను, ఆ 100 రూపాయల నోటుకు బదులుగా నేను వాడికి కావాల్సిన బియ్యమే కానీ కొనిచ్చుంటే ఎన్ని కేజీలు కొనిచ్చింది? నేను 2 కేజీలు కొనిచ్చిందును.
అంటే వాడు ఎప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చినా కానీ వాడిచ్చే డబ్బుతో నాకు 2 కేజీలు బియ్యం రావాలి, అంతే, ఇంకేమి లేదు. నేనేం ఎక్కువ ఏమి అడగను అతన్ని. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత అతను 1 నోటు మాత్రమే నాకు 100 రూపీస్ ఇచ్చాడు అనుకోండి. ఆ 100 రూపీస్ నేను తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక కొట్టుకెళ్ళి సోనా మసూరి రైస్ నాకు 2 కేజీలు ఇవ్వు అని చేతిలో 100 రూపాయలు పెట్టాను అనుకోండి. ఆ షాప్ వాడు ఏమంటాడు, బాబు ఏంటి 100 రూపాయలు చేతులు పెట్టి 2 కేజీలు బియ్యం ఏమంటున్నావే, రేటు నీకు తెలియదా ఎంతని? 60 రూపాయలు కేజీ, కాబట్టి నువ్వు ఇంకొక 20 రూపాయలు ఇవ్వాలి, 100 కాదు 120 రూపాయలు ఇవ్వాలి 2 కేజీలు బియ్యముకు అని. మరి ఇప్పుడు ఈ 20 రూపాయలు ఇతని చేత ఇచ్చి కొనుక్కుంటే అప్పుడు ఇతను నష్టం కాలేదా ఇతనికి? అది మోసం కాదా? అది అన్యాయం కాదా? మనీ వాల్యూ తగ్గిపోయింది కదా. అందుకే ఆ కాంపెన్సేషనే ఇంట్రెస్ట్, దాన్నే ఇంట్రెస్ట్ అనేది. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ గెట్టింగ్ డౌన్, గోయింగ్ డౌన్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దాన్ని కాంపెన్సేట్ చేయడమే వడ్డీ, ఆ డిఫరెన్స్ అమౌంట్నే వడ్డీ అనేది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి పోయిన సంవత్సరం నేను 100 రూపాయలు ఇచ్చాను, దాని విలువ ఎంతంటే 2 కేజీలు సోనా మసూరి రైస్. ఇప్పుడు అప్పు తీసుకున్న మనిషి నాకు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలంటే ఈరోజు 2 కేజీలు సోనా మసూరి రైస్ కొనుక్కోవడానికి ఎంత అయితే అవుతుందో అంత ఇవ్వాలి వాడు నాకు. ఇప్పుడు 2 కేజీల రైస్ 110 అనుకో, నువ్వు 110 ఇవి నాకు చాలు, నాకేం కావాలి, 2 కేజీ సోనా మసూరి రైస్ కావాలి అంతే. అంత వాల్యూ నీకు నేను ఇచ్చింది ఆ రోజు, నాకు అంతే, ఇప్పుడు వాపస్ ఇవ్వు, నాకు ఎక్కువ ఏమొద్దు. ఈరోజు 2 కేజీల సోనా మసూరి రైస్ 120 రూపాయలు అవుతుందంటే నువ్వు 100కి ఇంకొక 20 రూపాయలు కలిపి నాకు ఇవ్వాలి, దాని పేరే వడ్డీ. 120 వచ్చినప్పుడు నాకేమో వచ్చింది, ఇప్పుడు సేమ్ 2 కేజీల రైసే వచ్చింది, నాకు ఎక్స్ట్రా ఏం రాలేదు. వాడు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినంత మాత్రాన నాకు ఎక్స్ట్రా రైస్ ఏం రాలేదు, 2 కేజీల రైసే నాకు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లేషన్, విలవాసులు పెరగడం, రేట్లు పెరగడం అంటే దాని మీనింగ్ ద వాల్యూ ఆఫ్ ది కరెన్సీ గెట్టింగ్ డౌన్, గోయింగ్ డౌన్, దాన్ని కాంపెన్సేట్ చేయడమే ఇంట్రెస్ట్. కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపుస్తూ ఉంటారు. ఎంతోమంది చేయి బదిలీ అని అప్పు తీసుకుంటారు. ఏదో 100, 200, 500 అయితే పర్వాలేదు, వేలు తీసుకుంటారు. కొంతమంది లక్షలు కూడా తీసుకుంటారు. 6 నెలలు, సంవత్సరం తర్వాత రిటర్న్ చేస్తారు. ఎంత తీసుకున్నారో అంతే రిటర్న్ చేస్తారు. ఇది అన్యాయం, ఇది మోసం. ఇది దేవుడు అటువంటి వారిని క్షమించడు. అడిగితే ఏమంటారు, బైబిల్ ప్రకారం వడ్డీ తీసుకోకూడదు కదా అనేస్తారు. ఈ అమాయకులు, జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో అవునంటనే. ఏ వాక్యాన్ని చూపిస్తారు? తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. దేన్ని ఇవ్వడు? ద్రవ్యాన్ని, క్యాష్ను కాదు, ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడం అని బైబిల్లో రాసి ఉండేది. దట్ ఈస్ బార్టర్ సిస్టమ్. ఈరోజు 1 లీటర్ తీసుకో, రేపు 1 లీటర్ ఇచ్చేయి, బార్టర్ సిస్టమ్ అది. బార్టర్ సిస్టంలో నువ్వు ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు మనీ తీసుకుంటావో, కరెన్సీ నోటు నువ్వు తీసుకుంటావో, అప్పుడు నువ్వు వడ్డీ ఇవ్వక తప్పదు. ధాన్యానికి ధాన్యం, ద్రవ్యానికి ద్రవ్యం, ఈ రకంగా ఇచ్చుకుంటే వడ్డీ అవసరం లేదు. ఎంత తీసుకుంటావో అంతే ఇచ్చేసేయి. కానీ మనీ, క్యాష్ అన్నది తీసుకున్నప్పుడు వడ్డీ ఇవ్వకపోతే మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రకంగా అమాయకులను మోసపుచ్చటం అది ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి ఇదొక టెక్నిక్, నక్కబుద్ధి కలిగిన వాళ్ళు. పుట్టుకతో కొంతమందికి నక్కబుద్ధి ఉంటుంది. ఇతరులు యామరిచేదే వాళ్ళకి పని, మోసపరిచేదే పని. కాబట్టి ఇట్లాంటి ఒక వాక్యం చూపించేస్తారు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు అని. అప్పుడు బైబిల్ ప్రకారం తీసుకోకూడదు, నువ్వు దేవుని బిడ్డవు కాదా అంటారు. అప్పుడు భయపడతారు, అమ్మో ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడం ఉందే అంటే వడ్డీ తీసుకోకూడదేమోనే అని. సరిపోతే పోయిందిలో వడ్డీ వద్దులు, అసలు మాత్రమే ఇవి తీసుకుంటారు. ఇది అన్యాయం, ఇది మోసం, ఇది సరికాదు. కాబట్టి మందిరాలలో కూడా దేవుని సేవకులు కూడా ఈ రకంగానే అబద్ధాలు బోధిస్తూ ఉంటారు, తప్పు బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు సరిగ్గా బోధించాలి.
బైబిల్ వాక్యాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతేగాని నోటుకొచ్చినట్టు మనసుకొచ్చినట్టు బోధించడము అది మంచిది కానే కాదు. కాబట్టి ఈ సత్యాల్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగా మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ దయ కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నాయన. ఆ రకంగా ఇప్పుడు కూడా ఒక వాక్యాన్ని గురించి మేము ధ్యానించుకుంటుంటున్నాం నాయన. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 5వ వచనంలో మేము చదివినప్పుడు ఆఖరిలో తన ద్రవ్యము వడ్డీకివ్వడు అనేటువంటి మాట కనిపిస్తుంది నాయన. అదే రకంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా చదివినట్లయితే మధ్యలో ఆఖరిలో నీకిచ్చిన తలాంతుని నీవు మట్టిలో బూడ్చి పెట్టకుండా నీవు షావుకారుల చేత వాళ్ళ దగ్గర ఉంచినట్లయితే నీ తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో నేను తీసుకుని కదా అని యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాట మేము తెలుసుకునేట్టున్నాం నాయన. కాబట్టి ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడము అన్నదానికి అర్థం వేరు, డబ్బుని వడ్డీకి ఇవ్వడం వడ్డీతో సహా తీసుకుందును కదా అనేటువంటి మాటకు అర్థం వేరు అనేటువంటి సత్యాలను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మోసపోకుండా నాయన జ్ఞానవంతులుగా జీవించడానికి మీరు సహాయపడమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ కొన్ని విన్నపములు ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినీత బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.